ప్రపంచం అంతమైపోతుందా? సూచనలు అయితే అలాగే కనిపిస్తున్నాయి. అల్ మహదీ వస్తాడు. హదీస్ ప్రకారం సహీ బుఖారీ మరియు ముస్లిం కాంటెక్స్ట్లో అక్కడ ఇజ్రాయెల్ ఆల్రెడీ పడిపోయింది. ఎందుకంటే సహీ బుఖారీ సహీ ముస్లింలో ఇలా ఉంది: ఈసా అలైహిస్సలాం గారు వస్తారు. ఆయన సలా అనగా నమాజ్ కోసం తెల్లటి మినార్ అల్ బైద్ వెళ్ళినప్పుడు అమీర్ సైన్యం అక్కడ ఉంటుందని మరియు అక్కడి నుండి వారు బైత్ అల్ మక్దీస్ జెరూసలేం వెళ్తారు. ఈసా అలైహిస్సలాం గారు బైతుల్ మక్దీస్ ప్రవేశించినప్పుడు మహదీ ఆర్మీ మరియు సైన్యం అప్పటికి అక్కడ ఉంటారు. మరియు అదే సమయంలో భూమిపై ఎవరున్నారో తెలిస్తే కమెంట్ చేయండి. 1 2 3 దర్జాలండి. దర్జాల్ను క్రైస్తవులు యాంటీ క్రైస్ట్ అని మనం దర్జాల్ అని పిలుస్తాం. ఒంటికన్ను, అబద్ధాల కోరు, అబద్ధపు మిసైల్ అని పిలుస్తాము. అతని కథ చాలా పొడవైంది, పెద్దది. దర్జాల్ అక్కడే ఉంటాడు మరియు ఈసా అలైహిస్సలాం గారు వస్తారు మరియు అతని లక్ష్యం దర్జాల్ని చంపడం. క్రైస్తవుల బైబుల్ ప్రకారం ఎర్ర ఆవు ఆచారం ఇటీవల జరిగింది. కాబట్టి ఇక్కడేం తెలియజేస్తున్నారు అంటే ఈ ఆవు ఆచారం తర్వాత నుండి ఈసా అలైహిస్సలాం గారు భూమిపైకి వస్తారని తెలియజేస్తున్నారు. ఒంటి కన్నుతో, కాఫీర్ అనే పేరుతో, ఉంగరాల జుట్టుతో దర్జాలు రావడం జరిగిద్ది అని తెలియజేస్తున్నారు. కాబట్టి ఇప్పటికే దర్జాలు వచ్చి అయినా ఉండాలా, లేదంటే ఇక మీదటైనా రాబోతున్నారని అర్థం. కాబట్టి మనకి ఇంకా టైం ఉందా? లేదండి. ఎంత త్వరగా అయితే అంత నమాజులు చేసుకోండి. చాలా వరకు ఈ ప్రళయ దినాన్ని సూచనలు ఉన్నాయి, చూసారా? చాలా జరుగుతున్నాయి. సౌదీ అరేబియాలో ఎడారులన్నీ పచ్చగా మారుతున్నాయి, అది ఒక సూచన. అలాగే చాలా సూచనలు జరుగుతున్నాయి. సౌదీ అరేబియాలో 2500 సంవత్సరాల క్రితటి ప్రాఫెసీ ఒకటి. అదేమిటంటే, నేను ఎత్తైన ప్రదేశాల మీద నదులను తెరుస్తాను అని. ఆల్రెడీ ఎడారులలో ఇలాగ జరుగుతుంది. ఇదొక సూచన. ఈ మధ్య న్యూక్లియర్ బాంబ్స్ అనేవి మిడ్ సీస్లో చేయట్లేదన్నమాట, సముద్రాలలో చేయట్లా. అది ఎందుకో తెలియదు. మేబీ దర్జాలు అక్కడ ఉండొచ్చు. చాలా కట్టుకథలో, నిజాలో మనకు తెలియదు. చాలా ఇలాంటివి బయటకు వస్తున్నాయి. తోక చేప కనిపిస్తే చంపమని న్యూస్ వైరల్ అవుతున్నాయి. మనకి నిజం ఏంటో తెలియదు. బట్ చాలా వరకు సూచనలు ఎలా కనిపిస్తున్నాయి అంటే అంతానికి రెడీగా ఉన్నట్టు తెలుస్తుంది. దయచేసి ఇవన్నీ మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లేదు. ఒకవేళ ఇవే నిజాలు కావచ్చు, కాకపోవచ్చు. దయచేసి నమాజ్ చదువుకోండి, మీ తవక్కళ్ళు గట్టిగా ఉంచుకోండి, సదకా, జకాత్ అన్నీ ప్రాపర్గా చేసుకుంటే మనం ఎప్పుడు ఈ సునామీయో లేదా ఖయామత్ వచ్చినా కూడా మనం రెడీగా ఉంటామన్నమాట, ఇన్షాల్లా. ఇవి నా సొంత మాటలు అండ్ కొన్ని న్యూస్ పరంగా తీసుకొని మీకు తెలియజేస్తున్నాను. తప్పైతే క్షమించగలరు.